my dear student. Today I discuss about PLE and PAL. Those are topics on circuit. ఈరోజు మీకు వీటి గురించి మీకు డిస్కస్ చేస్తున్నా. See and listen carefully. సో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద PLE అండ్ PAL. ఇది ఏంటంటే మెమోరీస్లో మనకి ఈ సర్క్యూట్స్ అనేది ఉపయోగిస్తారు. ఒకటి రోమ్, ఓకే, ర్యాండమ్ యాక్సిస్ మెమొరీ ఉంటుంది, రీడ్ ఓన్లీ మెమొరీ ఉంటుంది. ఈ పిఎల్డి సర్క్యూట్ని పిఎల్ఈ అండ్ పిఏఎల్ అంటారు. సో పిఎల్ఏ అండ్ పిఏఎల్ అంటే ఏంటి? సో ప్రోగ్రామబుల్ లాజిక్ డివైజెస్ అంటారు. అంటే ఏమివి? ప్రోగ్రామబుల్ లాజిక్ డివైజెస్ని పిఎల్డి అంటారు. విచ్ ఆర్ యూజ్డ్ డిజైన్డ్ కాంబినేషన్ ఆఫ్ లాజిక్ టుగెదర్ విత్ సీక్వెన్షియల్ లాజిక్స్. The significance of the difference between the PLE and PAL, they consist of the programmable arrays and OR gate, which PAL has the programmable arrays and but fixed array. OR gate వాడతారు ఫిక్స్డ్ అరే, అంటే రివర్స్ అనమాట. పిఎల్ఏకి అండ్ ఆర్ గేట్స్ విల్ పిఏఎల్లో వచ్చి ఆర్ వాడతాడు, అండ్ని ఫిక్స్ చేస్తాడు. ఓకే, PLD provides the more simple and flexible designing the logic circuits where the number of functions can be increased are also implemented. అంటే ఈ అండ్ గేట్స్ అండ్ ఆర్ గేట్స్ ఉపయోగించి పిఎల్డి యొక్క సర్క్యూట్ డిజైన్ చేస్తారు. ఈ పిఎల్డిలో పిఏఎల్ ప్రోగ్రామబుల్ లాజిక్ అరేస్ అంటారు. పిఎల్ఈ అంటే ప్రోగ్రామబుల్ లాజిక్ అరే అనమాట. ఓకే, సో ఇవి మనకు ఐసీ సర్క్యూట్స్లో మనకు డిజైన్ చేయడానికి ఇంప్లిమెంట్ చేయడానికి వాడతారు అనమాట. బిఫోర్ పిఎల్డి మల్టీప్లెక్సర్స్లో యూజ్ చేస్తాడు. ద డిజైనింగ్ కాంబినేషన్ లాజిక్ సర్క్యూట్స్ వేర్ హైలీ కాంప్లెక్స్ రిజిడ్ ద ప్రోగ్రామబుల్ లాజిక్ డివైస్. ద డెవలప్ ద పిఎల్డి వాజ్ రోమ్లో యూజ్ చేస్తారు. ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ కొన్ని ఉంటాయి, రీడ్ ఓన్లీ మెమొరీ దాంట్లో యూజ్ చేస్తారు. సక్సెస్ఫుల్, నాట్ వెరీ సక్సెస్ఫుల్. ఇట్ ఈజ్ మెర్జ్డ్ ద ఇష్యూస్ హార్డ్వేర్, okay, wastage and increasing the exponential growth in the hardware for very large application to overcome the limitation of the ROM PLA. PAL are programmable and effective utilize. అంటే పిఏఎల్ బాగా పిఎల్ఏ కన్నా పిఏఎల్ఆర్ ప్రోగ్రామబుల్ ఎఫెక్టివ్గా యూజ్ చేస్తారు. ఇవి ఎలా ఉంటాయి అనేది వాటి యొక్క కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. వర్సెస్ ఇప్పుడు కంపారిజన్ ఆఫ్ చార్ట్ డెఫినేషన్ ఉంటుంది, కీ డిఫరెన్సెస్ ఉంటుంది, కంక్లూజన్ ఉంటుంది. కంపేరింగ్ చార్ట్ చూడండి, ఇక్కడ మనకు స్టాండ్స్ ఫర్ కంపారిజన్ ప్రోగ్రామబుల్ లాజిక్ అరే అంటారు. పిఎల్ అంటే ప్రోగ్రామబుల్ అరే లాజిక్ అంటారు. కన్స్ట్రక్షన్ అంటే దీనిలో అండ్ గేటు ఆర్ గేట్ అనేది యూజ్ చేస్తాడు. అది ప్రోగ్రామబుల్ అరేలో ఆఫ్ అండ్ గేట్స్ అండ్ ఫిక్స్డ్ ఆర్ గేట్ అనేది ఉంటుంది అనమాట దీనిలో. ఓకే, వాడి యొక్క డిఫరెన్సెస్ అడుగుతూ ఉంటాడు. కంపారిజన్ చార్ట్ ఆఫ్ దీనిలో స్టాండర్డ్ ప్రోగ్రామబుల్ అరే, దీనిలో అండ్ గేటు ఆర్ గేటు ఫిక్స్డ్ ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా అవైలబిలిటీ, దీనివల్ల లెస్ ప్రొఫైల్ అనమాట, మోర్ బాగా అవైలబుల్ అనమాట. ఇవి ఎక్కువ మనం ఐసీ సర్క్యూట్లో మనకి ఎక్కువగా వాడతారు, ఇది తక్కువగా యూజ్ చేస్తారు. ఫ్లెక్సిబిలిటీ ప్రొవైడ్స్ మోర్ ప్రోగ్రామ్ ఫ్లెక్సిబిలిటీ, ఎక్కువ మనకు ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది. ఇది లెస్ ప్రోగ్రామ్స్ ఉన్న చోట ఇది యూజ్ చేస్తాడనమాట. దీనికి ఎక్స్పెన్సివ్ ఎక్కువగా ఉంటుంది, ఇంటర్మీడియట్ అంటే మధ్యస్థంగా ఉంటుంది ఇది. అండ్ ఆర్ గేట్స్ దీనిలో ఫిక్స్డ్ గేట్స్ ఆర్ ఫిక్స్డ్ ఆర్ గేట్ అనేది ఉంటుంది. అవైలబుల్ లెస్, ఓకే, ప్రో లైఫ్, ఓకే, మోర్. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ ఐసీలో ఏం చేస్తారంటే ఎక్కువగా డిజైన్ చేసి మనం ఎక్కువ ప్రోగ్రామ్స్ అప్లై చేసే విధంగా ఉంటాయంట. మోర్ ప్రోగ్రామబుల్, ఓకే, ఆఫర్స్ లెస్ మోర్ లైక్లీ యూజ్డ్ అనమాట. ఓకే, కాస్ట్ వచ్చి ఇది ఎక్కువ ఎక్స్పెన్సివ్ అవుతుంది, ఇది ఇంటర్మీడియట్ కాస్ట్ అనమాట. నంబర్ ఆఫ్ లార్జ్ నంబర్స్ దీనిలో ప్రొవైడ్స్ ద లిమిటెడ్ వరకు మాత్రం యూజ్ చేసుకోవచ్చు. ఇవి దీని యొక్క స్లో, ఇది హై స్పీడ్ ఉంటుంది. ఇంప్లిమెంటెడ్ హై స్పీడ్, ఇది లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అనమాట వాడుకోవచ్చు. సో చూద్దాం వీటి యొక్క డెఫినేషన్. పిఎల్ఏ అంటే ఏంటి? పిఎల్ఏ స్టాండ్స్ ఫర్ ద ప్రోగ్రామబుల్ లాజిక్ అరేస్ విచ్ ప్రెజెంట్స్ ద బూలియన్ ఫంక్షన్స్ ఆఫ్ ఎస్ఓపి. అంటే దీంట్లో సమ్ ఆఫ్ ప్రోడక్ట్ యొక్క ఆపరేషన్ అనేది ఉంటుంది. కన్సిస్ట్ ఆఫ్ నాట్ అండ్ గేట్ అనేది వాడతాం. ఫ్యాబ్రికేటెడ్ ద చిప్ అనమాట. పాసెస్ ఎవరీ
input by NOT gate which makes the complement, okay, available for the every AND gate. The output each AND gates in the to the each of OR gate, at least OR gate is output produces output. So this is show the suitable connections are made the employ SOP. సో మనకి ఎలా ఉంటుంది సర్క్యూట్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఆర్ గేట్స్ అనేటివి వస్తాయి, ఓకే, ఇక్కడ అండ్ గేట్స్ వస్తాయి. ఇక్కడ ఏమి X1 అని ఇన్పుట్ ఇచ్చినప్పుడు I1 I2 అనేది ఫ్లో అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఈ లైన్ డ్రా చేసుకోండి, అలాగే ఇక్కడ ఇది డ్రా చేసుకుంటారు, అట్లాగే నాట్ గేట్ అనేది కనెక్ట్ చేసుకుంటారు ప్రతిదానికి. X1లో I1 I2 ఉంటుంది, నెక్స్ట్ దానిలో I3 I4, నెక్స్ట్ X3లో I5 అండ్ I6, ఓకే. ఇక్కడ మనకి 2 ఫంక్షన్సే ఉంటాయి. ఒకవేళ 3 ఫంక్షన్స్ ఇంకొక అనదర్ ఆర్ గేట్ అనేది వస్తుంది మనకు, ఓకే. ఇప్పుడు ఇవి రెండు ఏమవుతాయి, I1 I2, I1 I2. ఇక్కడ I1 అంటే ఇది ఏమిది, ఇది I1 అనేది ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ఇక్కడ X2లో వచ్చి I3 ఉంది. సో కాబట్టి మనకి ఇక్కడ X1 ఇక్కడ X2 కాబట్టి X1 X2 ఇక్కడ వస్తుంది F1 X1 X2, ఓకే. నెక్స్ట్ ఏముంది, ఇక్కడ ఇంటూ క్రాస్ చేసాం కదా గ్రీన్ కలర్లో, ఇక్కడ X1 ఉంది. నెక్స్ట్ ఏమొస్తుంది, ఇక్కడ X3 కాంప్లిమెంట్, ఎందుకంటే ఇక్కడ నాట్ గేట్ ఉంది కాబట్టి X3 వస్తుంది. సో X3 కాంప్లిమెంట్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు X1 ఉంది, X1 అనేది ఇది X1 బార్ అనమాట, X1 కాంప్లిమెంటు. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ఇది X2 కాంప్లిమెంటు. నెక్స్ట్ ఇది X3 కాంప్లిమెంట్, ఓకే. అప్పుడు ఏమవుతాయి, నీకు ప్రోడక్ట్ అవుతాయి P1 P2 ఇవన్నీ అవుతాయి, ఓకే. X1 X2 X3 బార్, ఓకే. నెక్స్ట్ ఇవన్నీ చేస్తే మనకు తర్వాత ఏమవుతాయి, ఫంక్షన్స్ అన్నీ కూడా మనకు F1 అంటే ఏమి, ఇవన్నీ P1 ప్లస్ P2 ప్లస్ P3 ప్లస్ P4 ఇలా, అంటే ఇవన్నీ కూడా మనకి ఏమేమి వస్తాయి, ఇక్కడ P1 ఉంది, P2 ఉంది, P3 ఉంది కాబట్టి F1 అవుతాయి అన్నమాట, యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, నీకు P1 ఉంది, నెక్స్ట్ P3 ఉంది, P4 ఉంది కాబట్టి యాడ్ చేస్తే ఇది వస్తుంది. దీన్ని ఏమంటారంటే PAL సర్క్యూట్ అనమాట. నెక్స్ట్ PLA ఈజ్ కనెక్షన్స్ ద బోత్ అండ్ or arrays are programmable. PLA considered more the expensive and complex compared to the PAL. The two different manufacturing the techniques can use PLA. The increase this programmable in the techniques is connection built of just every intersection point where the unwanted connections can be removed. అంటే వాటితో పోలిస్తే దీనిలో అన్వాంటెడ్ కనెక్షన్స్ అనేది రిమూవ్ చేస్తాం. ఇది ఎలా ఉంటుంది చూడండి, PLA అనేది ద కనెక్షన్స్ టు బి బోత్ అండ్ గేట్ ఆర్ గేట్ వీటిలో కూడా యూజ్ చేస్తాము. కన్సిడర్ ద మోర్ ఎక్స్పెన్సివ్ అండ్ కాంప్లెక్స్ కంపేర్ టు ద PAL. ద టూ డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్స్ వి యూజ్ PLA టు ద ఇంక్రీజ్ ద కేసెస్ ఆఫ్ ప్రోగ్రామబుల్. ఇన్ దిస్ టెక్నిక్ ఈచ్ కనెక్షన్ built through a fuse at the every interconnection point whether the unwanted connections can be removed. దీనిలో రిమూవ్ చేస్తాం unwanted connections by blowing the fuses. The latter techniques of involves the connection makes at the time of the fabrication. The process with the help of the proper mask provided for the specific interconnection of the pattern. Okay, this is the diagram. PAL programmable array logic, also PLD programmable logic device circuit which works the similar to the PLA and applied to the programmable and gates but fixed OR gate అనేది ఉంటుంది. Unlike PLA implements the two simple functions rather than number of links and gates. Each OR gate specifies the maximum number of produces terms of the generated in a summa provides the representation of the particular function with AND gates. The connection to the OR gates which says that the produces terms is not a shareable without output function. అంటే జస్ట్ మీరు ఏం చేస్తారంటే మనకు ఇక్కడ సిమిలర్గానే ఉంటుంది ఇది కూడా, ఓకే. ఇక్కడ మనకు అన్వాంటెడ్ కనెక్షన్స్ అవసరం లేదు, డైరెక్ట్గా మనకి ఏదైతే ఉందో అది డైరెక్ట్గా ఆర్ గేట్కి కనెక్ట్ చేస్తాం మనం. యాక్చువల్గా చూడండి ఇక్కడ మనకు ఇది ఎలా ఉందంటే
ఈ సర్క్యూట్ చూడండి, ఇవన్నీ కూడా అన్వాంటెడ్ కనెక్షన్స్ అన్నమాట ఇవన్నీ. ఓకే, ఇవి రిమూవ్ చేస్తాం, డైరెక్ట్గా తీసుకొని వచ్చి మనం ఆర్ గేట్స్కి కనెక్ట్ చేస్తాం. ఇంక అన్నదంతా ఫంక్షన్ అంతా సేమ్, అన్నిటికీ దీనికి దానికి రెండు ఒకేలాగా మీకు ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ కూడా మనకి ఏముంది, ఇక్కడ x1 ఇక్కడ x1 వస్తుంది, x1 కాంప్లిమెంట్ అవుతుంది. ఇది x2 వస్తుంది, ఇక్కడ నాట్ గేట్ ఉంది కాబట్టి x2 కాంప్లిమెంట్, x3 కాంప్లిమెంట్. ఓకే, సో కాబట్టి మనకి ఏం కావాలి, x1 x3 కాంప్లిమెంట్. ఇక్కడ ఫంక్షన్ ఏముంది మనకు చూడండి, ఇక్కడ x1 నెక్స్ట్ x1 x2 నెక్స్ట్ ఇది x3. ఓకే, సో కాబట్టి అది x1 x2 x3 కాంప్లిమెంట్. నెక్స్ట్ అదేవిధంగా మీరు ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదేమిది x1 కాంప్లిమెంట్. ఓకే, నెక్స్ట్ ఇది ఏమిది x2 కాంప్లిమెంట్. సో మనకి ఏమొచ్చేసింది చూడండి, ఇక్కడ x1 x2 కాంప్లిమెంట్స్. ఇక్కడ డయాగ్రామ్స్ అన్ని ఇట్లా తీసుకుంటాం వాల్యూస్. ఇవన్నీ కలిపి ఏం చేస్తారు, మళ్ళీ ఆర్ గేట్కి కనెక్ట్ చేస్తారు. ఇవన్నీ తీసుకొని వచ్చి దీనికి ఈ రెండు ఇచ్చి దీనికి కనెక్ట్ చేస్తే మనకి F1 అనేది వస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనం డ్రా చేసుకోవచ్చు. అంటే ఈ కనెక్షన్ బట్టి ఇక్కడ ఏమేమి వస్తాయి, ఫస్ట్ది ఇక్కడ ఏమొస్తుంది, ఇది x1 అనుకోండి, ఏమిది x1, ఇదేమిది x2, ఇది x3. నెక్స్ట్ ఇది ఏమవుతుంది, ఇది x1 బార్. నెక్స్ట్ ఏమొస్తుంది, ఇది x2 బార్. నెక్స్ట్ ఏముంది, ఇది x1 బార్, ఇక్కడ x1 బార్. సో మనకి ఇవి డ్రా చేయాలంటే పిఏఎల్ అంటే ఇది మనకి ఇస్తాడు, ఎగ్జామ్లో ఇస్తాడు, ఇది ఎగ్జామ్లో ఇస్తాడు. ఇవి బట్టి మనం ఈ సర్క్యూట్ అనేది పిఏఎల్ సర్క్యూట్ అనేది డ్రా చేయాలి. అంటే ఆ డేటా అనేది ఉంటుంది, మీరు ఆ డేటాని బట్టి ఇది డ్రా చేస్తాం అంతే. ఓకే, ఇక్కడ ఫంక్షన్స్ని బట్టి. ఓకే, దిస్ ఈజ్ ద ప్రోగ్రామబుల్ అరే లాజిక్. అంటే ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ బిహైండ్ డెవలపింగ్ ద PLDs is to embed the complex boolean logic into the single chip. అంటే ఒకే చిప్లో మనం డిజైన్ చేయడానికి PLDs యొక్క సర్క్యూట్ డిజైన్ చేయడానికి యూజ్ చేస్తారు. ఎలిమినేటింగ్ ద మనకి అన్వాంటెడ్ ఏవైనా బూలియన్ ఫంక్షన్స్ ఉంటే వాటిని ఎలిమినేట్ చేసుకోవచ్చు. ప్రొవైడింగ్ ద లాజిక్ డిజైన్. ఇంకా మినిమైజ్ ద పవర్ కన్జంప్షన్ కూడా తగ్గించుకోవచ్చు అన్నారు. ఓకే, పవర్ కన్జంప్షన్ తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. కీ డిఫరెన్సెస్ బిట్వీన్ ద PLA అండ్ PAL ఏంటంటే ద PLA ఈజ్ PLD కంపేర్డ్ 2 levels of programmable logic and plain and or plain. On other hand, PAL contains only programmable and plain or plain. Okay, so when it comes to the availability of PAL, more really available along with easy production. In the contrast, the PLA is not easily available. Next is the PLA is more flexible than PAL. PLA అనేది PALతో పోసి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. PLA is costlier as compared to the PAL. Okay, so PLA is costlier అనమాట as compared to the PAL. PLA అనేది ఓకే. నెక్స్ట్ number of functions provided by PLA are more relatively because it is enabled to the programmable of the R plane also. PAL works faster. Okay, PAL is the faster to PLA, slower compare. దీంతో పోలిస్తే ఇది ఫాస్ట్గా ఉంటుంది. PLA ఈజ్ వెరీ స్లోలీ అనమాట. నెక్స్ట్ కంక్లూజన్ ఏంటంటే ప్రోగ్రామబుల్ లాజిక్ అరేస్ PLA అండ్ ప్రోగ్రామబుల్ అరేస్ లాజిక్ PAL ఆర్ PLD సర్క్యూట్లో యూజ్ చేస్తారు. వెదర్ PLA మోర్ adaptable and flexible than PAL. However, PAL can be easily produces as a combination of logic circuit. This is the concept of PLA and PAL. Okay, this topic is over. Thank you.